వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి చెందినటువంటి నర్సంపేట అనే మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇక్కడ మనతోని సిపిఐ పార్టీ స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి పంజాల రమేష్ గారు మనతోనే ఉన్నారు. సో ఈసారి మహబూబాబాద్ పార్లమెంట్లో పొరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం పంజాల రమేష్ గారి కృషి చాలా అనూహ్యంగా సాగిందని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి ఇక్కడ సిపిఐ అనేది స్టేట్ వైడ్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకని సపోర్ట్ చేసింది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగానే ఉన్నాం. బీవీఆర్ ఛానల్ వారికి ధన్యవాదాలు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఓకే సార్, ఇక్కడ నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను సార్. మీరు పొరిక బలరాం నాయక్ గారికి ఎందుకని సపోర్ట్ చేసిళ్ళు? మీరు అని అంటే మీ పార్టీ కావచ్చు, వాట్ ఎవర్. పొరిక బలరాం నాయక్ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకని సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈరోజు భారతదేశంలో 10 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలన సాగించింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఒక భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి దృక్పథంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నది. ఈ భారతదేశంలో భారతదేశం ఒక లౌకిక ప్రజాస్వామ్య భారతదేశంగా అన్ని కులాలు అన్ని మతాలు జీవనం సాగించేటువంటి దేశంగా ప్రపంచ దేశాల్లో పేరున్నటువంటి భారతదేశాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనేటువంటి వాదన తీసుకొస్తూ ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ కలిసి ఉండకుండా వారి మధ్య చిచ్చుపెట్టి మత ఉన్మాదాన్ని ప్రేరేపించి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం కొనసాగిస్తూ ఉంది. కమ్యూనిస్టు పార్టీగా ఈ దేశ లౌకిక వ్యవస్థను కాపాడేటటువంటి ఉద్దేశంతో కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు కూడా అన్ని మతాలు సమానంగా జీవించాలని కోరుకునేటువంటి పార్టీగా ఈరోజు కోరుకునేటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలను పక్కబెట్టి పరిపాలన సాగిస్తున్నది. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈరోజు పలానా పని చేసినామని చెప్పుకునడానికి బీజేపీ ప్రభుత్వానికి ఏమీ లేదు. మళ్ళీ రాముని పేరుతోటి ఓట్లు దండుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ మీరు మద్దతు ఇచ్చి ఓకే, కానీ ఇక్కడ మీ అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారు సార్ ఖచ్చితంగా గెలవబోతున్నారా? ఎందుకంటే ఇక్కడ సిపిఎం సపోర్ట్ చేసింది, సిపిఐ సపోర్ట్ చేసింది, వాళ్ళకంటూ క్యాడర్ ఉంది. ఇంకా అంటే ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతున్నారా? మీరేం చెప్తున్నారు? మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించి పొరిక బలరాం నాయక్ గారు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలువే సీట్ ఏదంటే మహబూబాబాద్ పార్లమెంటు సీటే. బలరాం నాయక్ గారు అత్యధిక మెజార్టీతోటి రేపు గెలవబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి పట్టు లేదు. మహబూబాబాద్ ప్రాంతంలో ఏదో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి సీతారాం నాయక్ మాజీ ఎంపీని తీసుకొచ్చి ఈరోజు పెట్టడం జరిగింది. అసలు సీతారాం నాయక్ వాయిసే లేనటువంటి పరిస్థితి. దానికి తోడు గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నటువంటి మాలోతు కవిత గారు 5 సంవత్సరాల కాలంలో మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి సమస్యల మీద ఏనాడు కూడా పార్లమెంటులో మాట్లాడినటువంటి సందర్భం లేదు. మహబూబాబాద్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి పరిష్కారం కోసం పార్లమెంటులో మాట్లాడి నిధులు తీసుకొచ్చినటువంటి దాఖలా లేదు. కాబట్టి ఆమెకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఈరోజు ఓట్లు వేస్తూ ఉన్నారు. బలరాం నాయక్ గారిని అత్యధిక మెజారిటీతోని ప్రజలు గెలిపించబోతూ ఉన్నారు. ఓకే సార్, ఇక్కడ ఎట్టకేలకు ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి 2024. కాకపోతే బయట ఒక ప్రచారమే జరుగుతూ ఉంది. అంటే మహబూబాబాద్ పార్లమెంట్లో ఈసారి మరలా కవిత గారే గెలవబోతున్నట్టుగా, ఇంకొక వైపు సిత్రం నాయక్ గారు కూడా గెలవబోతున్నట్టుగా, మీరేమో వాళ్ళిద్దరికి అసలు స్కోప్ లేనే లేదంటా ఉన్నారు. బట్ బయట ప్రచారం ఇంకోలా ఉంది. ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి గ్యారంటీలన్నీ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధసిద్ధితో పనిచేస్తూ ఉన్నది. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా కాంగ్రెస్లో చేరుతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం
ఆడ నిలబడి ఉంటే ఉండవచ్చు, కానీ వాళ్ళ వెనుక ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఈరోజు గ్రామాలలో ఖాళీ అవుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం, జనం తండోపతండాలుగా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ సిపిఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. కాకపోతే సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంట్లో ఒక అభ్యర్థిని వాళ్ళ అభ్యర్థిని అక్కడ నిలబెట్టింది. మీరు ఎక్కడ కూడా నిలబెట్టకుండా అంటే మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేసిళ్ళు. మీరు ఎందుకని ఒక్క క్యాండిడేట్ని కూడా నిలబెట్టలేకపోయిళ్ళు? గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా మా సిపిఐ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి కూననేని సాంబశివరావు గారిని గెలిపించుకోవడం జరిగింది పొత్తులో భాగంగా. దానిలో భాగంగానే ఇండియా కూటమికి సంబంధించి జాతీయ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి సీట్లు అవి అనే ఒప్పందం అనేది జాతీయ స్థాయిలో జరుగుతుంది. అది మా పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు చేయాలి, మనం ఎక్కడ కూడా వ్యతిరేకంగా పోటీ చేయకూడదు, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. భవిష్యత్తులో మనకు కొన్ని ఒప్పందాలు రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీలు ఇంకా కార్పొరేటులు అవి ఇవి అన్నిట్లలో మనకు భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఎంపీ దాంట్లో పోటీ చేయొద్దని చెప్పి జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగానే మేము ఇక్కడ పోటీ చేయలేదు. సిపిఎం పార్టీ మరి భువనగిరిలో పోటీ చేస్తూ ఉన్నట్టు వాళ్ళ పార్టీ నిర్ణయం, అది వాళ్ళకు ఏదైనా ఒకటి పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. మిగతా సీట్లలో కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకే ఇండియా కూటమికే మరి వాళ్ళు కూడా మద్దతు చేయడం జరుగుతూ ఉన్నది. ఓకే సార్, మీరు సిపిఐ పార్టీ స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు కాబట్టి మీరు అంటే మీ అంచనా ప్రకారం చెప్పండి సార్. ఎలక్షన్స్ అయితే అయిపోయాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి సార్. మీరు బీఆర్ఎస్కి ఎన్ని ఇస్తారు, బీజేపీకి ఎన్ని ఇస్తారు, కాంగ్రెస్కి ఎన్ని ఇస్తారు? 17 లోక్సభ స్థానాలలో ఈవెన్ ఎంఐఎం కూడా ఉంది. నాకు తెలిసిన అంచనా ప్రకారం అయితే 2 బీజేపీకి అవకాశం ఉన్నాయి, 2. నెక్స్ట్ ఒకటి ఎంఐఎంకు ఒకటి ఉంది, బీఆర్ఎస్కు సంబంధించి ఒకటే ఉంది, అది అటో ఇటో అన్నట్టు ఉన్నది. కడవయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అన్ని సర్వేలు ఈరోజు చెప్తా ఉన్నాయి. మా అభిప్రాయం కూడా అదే. ఓకే సార్, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఒక వినికిడి, అంటే తప్పును తప్పు అని చెప్పేసి వేలెత్తి చూపిస్తాయి, ఒప్పును ఒప్పు అంటే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలన అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 6 గ్యారంటీస్ని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడ 6 గ్యారంటీస్ అనేటువంటివి అమలు చేయలేకపోయాయి. అంటే ఇక్కడ సిపిఐ పార్టీ కూడా అంటే ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అవపడతా ఉంది. అంటే వాళ్ళు హామీలు చెప్పినట్టుగా అమలు చేయని ఎడల సిపిఐ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంది అనే కోణంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏం చెప్తారు? 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలన సాగించారు. ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆర్థికంగా అప్పుల్లో ఊబిలోకి నెట్టివేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఈరోజు తెలంగాణ మీద పెట్టిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తర్వాత 100 రోజులలో అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రైతుకు సంబంధించినటువంటి ఒక రుణమాఫీ అనేది ఆగింది, దాంతోపాటు మహిళలకు 2500 ఇస్తామనేటువంటి గ్యారెంటీ ఒకటి ఆగింది. అవన్నీ కూడా ఈ ఎన్నికల తర్వాత అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ ఏ విధంగా పూర్తి చేయాలి, ఈ రాష్ట్ర బడ్జెట్ను గాడిలో పెట్టడానికి మనం ఏ విధంగా మరి మన ఆర్థిక పరమైనటువంటి అంశాలను చర్చించుకోవాలి, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి అంశాల మీద ఈరోజు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నది. అదంతా కూడా రానున్నటువంటి రోజుల్లో మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉన్నది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా ఎమ్మెల్యే గారు మాట్లాడేటువంటి సందర్భంలో కూడా చెప్పాడు, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి,
వాటిని అమలు చేయకపోతే మేమే ప్రజలతోటి పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా ఒక వర్గానికి ఊడిగం చేసేటువంటి దాంట్లో ఉండదు. ప్రజల సమస్యలే పరిష్కారం కోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తాము. ఓకే, సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది. మీరు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.